వెల్కమ్ టు సుపర్ణ ఫ్లేవర్స్. అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలండి. శ్రావణ మాసం అనగానే నోములు వ్రతాలు అనగానే శనగలు నైవేద్యం పెడతాం. శనగల్ని నానబెడతారు, నైవేద్యం పెడతారు, అలా పక్కన పడేస్తారు. అలా పడేయకుండా ఒక్క గింజ కూడా మిగలకుండా తినాలి అంటే శనగల ప్రసాదాన్ని మంచి రుచిగా ఇలా తయారు చేసేసుకోండి. శనగల్ని ముందుగా ఒక కప్పు తీసుకుని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా కడగండి. ఇలాంటి వాటన్నిటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే ఇందులో డస్ట్ అంతా పోతుంది, ఇంకా త్వరగా కూడా నానతాయండి. కడిగి నానబెట్టడం వల్ల కడిగేసి అందులో 2 కప్పులు వాటర్ పోసి నానబెట్టేసేయండి. 2 అవర్స్కి చక్కగా ఇలా నానతాయి. ఈ నీళ్ళన్నీ వడపోసి జల్లెల్లో పోసి పెట్టేసుకొని కుక్కర్లో వేసేయండి. 1 కప్పు శనగలు వేసాం కాబట్టి 3 కప్పుల నీళ్లు పోసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే అండి శనగలు చక్కగా ఉడుకుతాయి. మనం 2 అవర్స్ నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్ రాగానే ఆపేసి దీన్ని తీసేసి ఇప్పుడు చూడండి శనగలు ఎంత చక్కగా ఉడుకుంటాయో. ఇలా ఉడుకుతాయి అన్నమాట మెత్తగా. ఇవి మనకి మెత్తగా మరీ మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఇలా ఉంటే చక్కగా శనగలు తింటానికి బాగుంటాయి. వీటిని చిల్లులు గిన్నెలో పోసేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టేసి అందులో 2 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేది కాబట్టి నెయ్యి వేస్తే మరీ మంచిది. అలా నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ అంటే 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి వేయండి. 1 స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసేయండి. ఈ జీలకర్ర వేయటం వల్ల డైజెషన్కి మంచిది, శనగలు అరగటానికి బాగా ఉపయోగపడుతుంది. 2 పచ్చిమిర్చిని, 1 ఎండుమిరపకాయని కూడా తుంపి వేసేయండి. ఇది అల్లం తురుమండి. ఈ అల్లాన్ని ఇలా మెత్తగా తురుము వేయటం వలన ఈ శనగలకు పట్టుకొని శనగలు అరగటానికి మంచి స్మెల్ రావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి వేశాను. ఈ 2 వేయటం వలన మంచి స్మెల్లే కాకుండా శనగలు గ్యాస్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినచ్చు. అల్లం, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వీటికి శనగలకు పట్టుకొని పడేయటానికి కూడా వీలుండదు, అంత అంటుకొని ఉంటాయి కాబట్టి చక్కగా అన్ని కలిపి తింటారు. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లము, అరగలేదనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మరింత టేస్ట్ కోసం 2 స్పూన్ల కొబ్బరి తురుము, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసి దీంతో పాటు ఇందాక మనం 1 స్పూన్ని సాల్ట్ వేసాం కాబట్టి అది సరిపోదు, కొద్దిగా పసుపు, మరో స్పూను సాల్ట్ కూడా వేసేసి అన్నిటినీ ఒకసారి చక్కగా కలిపేసామంటే కమ్మని రుచి, మంచి సువాసనతోటి చక్కగా శనగల ప్రసాదం రెడీ అయిందండి. ఇక ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ప్రసాదం ఇచ్చారంటే ఇంట్లో వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఒక్క గింజ మిగలకుండా తింటారు. నా మాట నమ్మండి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోదు. శనగలు గ్యాస్ అని ప్రాబ్లం అని భయపడే మా వారు కూడా చక్కగా ఎలా తినేశారో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.